నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మంత్రివర్గానికి సంబంధించిన స్పెక్యులేషన్స్ ఇవ్వడం జరిగింది। ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉందని ఇవ్వడం జరిగింది। 9 మంది మంత్రుల పేర్లను కూడా కొన్ని పత్రికలు ప్రకటించడం జరిగింది। ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా నవ అమాత్యులు అంటూ వార్తనివ్వడం జరిగింది। 9 మంది ఖరారు, మంత్రి మండలి విస్తరణపై స్పష్టత, ఖమ్మం రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు చోటు, ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్, కేటీఆర్కు పూర్తి పార్టీ బాధ్యతలే, హరీష్ రావు, కడియం, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లే అంటూ జిల్లా వారీగా మంత్రుల వివరాలకు సంబంధించిన అంశాన్ని ఈనాడు ప్రచురించడం జరిగింది। హైదరాబాద్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, మహబూబ్నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రపల్లి దయాకర్ రావు అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇందులో అంటే ఏమన్నా కూడికలు తీసివేతలు ఉంటాయేమో చూడాలి। ఇప్పుడైతే 9 మంది మంత్రులు ఖరారైనట్టుగా ఇప్పుడు ఈ వార్తా కథనం ప్రకారం మనకు తెలిసిన విషయం। మరొక వార్తను తీసుకున్నట్టయితే అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ విరాళం, వ్యక్తిగతంగా 25 లక్షలు, మిత్రులవి మరో 25 లక్షలు, సిఆర్పిఎఫ్ ఐజీపీకి 50 లక్షల చెక్కు అందవేత, అమరుల త్యాగాలు వృధా కావన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది। మరో వార్తగా కేసీఆర్ జన్మదినం అవయవ దాన సంకల్పం అంటూ అవయవ దానానికి సంబంధించిన సంతకాన్ని పెట్టే ఫోటోను, కవితకు సంబంధించిన ఫోటోను ప్రచురించడం జరిగింది। మరొక వార్తగా ఈనాడులో పాక్ సైనిక వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడి, 9 మంది సైనికుల మృతి, 11 మందికి గాయాలు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక ప్రత్యేక వార్తగా ఈనాడులో వాహన విస్ఫోటం అంటూ వార్తనివ్వడం జరిగింది। రాష్ట్రంలో 75 లక్షలు దాటిన వాహనాలు, విభజన సమయంలో 9.3 లక్షలే, ఆటోలతో పాటు ఆధునికమైనవి కూడా అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది। ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా పాకిస్తాన్కు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది। పాక్ చాలా వీక్ అంటూ, భారత్ యుద్ధానికి దిగితే తట్టుకోవడం కష్టమే అంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। ఇప్పటికే ఆర్థికంగా దారుణ స్థితి, బలహీనంగా త్రివిధ దళాలు, మనతో సంప్రదాయ యుద్ధం కష్టమే, ఏం చేద్దాం ఎలా చేద్దాం, భారత ఉన్నత స్థాయి సమాలోచనలు, అమెరికా ఇజ్రాయెల్ తరహా దాడులు, అణుస్థావరాలపై దాడికి వ్యూహం, ఉగ్రవాద నేతలను మట్టు పెట్టే యోచన, యుద్ధానికి మేం సిద్ధం, IAF అంటూ వార్తడివ్వడం జరిగింది। ఇందులోనే మరొక వార్తగా నా గుండెల్లోనూ అంతే కోపం ఉంది ప్రధాని మోడీ, పుల్వామా దాడి మాస్టర్ మైండ్, ఇంకా కాశ్మీర్లోనే వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ, బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడి, 9 మంది పాక్ సైనికుల మృతి అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఇందులో ఆంధ్రజ్యోతిలో రావల్పిండిలోనే ప్లాన్, ఆర్మీ ఆసుపత్రి నుంచే మసూద్ ఆదేశాలు, దాడికి జైషే ఉగ్రవాదులను పురిగొల్పాడు, మేలల్లుడి హత్యకు ప్రతీకారంగానే పుల్వామా దాడి బాధ్యతలు గాజీకి, ఆధారాలు ఇస్తే దర్యాప్తులో సహకరిస్తాం పాక్, జైషే మహమ్మద్ మీడియానే ఉంది కదా భారత్ అంటూ వార్తనివ్వడం జరిగింది। ఆంధ్రజ్యోతిలో మంత్రివర్గానికి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది। కొత్త నీరు అంటూ వార్తనివ్వడం జరిగింది। హరీష్ రావు ఈటలకు ఛాన్స్ లేనట్టే అంటూ వార్తనివ్వడం జరిగింది। ఈటలకు సంబంధించిన ఊహాగానాలు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది। ఈనాడులో ఈటలకు ఛాన్స్ అని ఇస్తే ఆంధ్రజ్యోతిలో ఈటలకు ఛాన్స్ లేనట్టు అంటూ వార్తనివ్వడం జరిగింది। మిగతా 8 మంది విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా ఈటల విషయంలో విభిన్న కథనాలు వస్తున్నాయి। విస్తరణలో 8 మందికి అవకాశం, కొత్తగా 5గురికి అదృష్టం, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్, చీఫ్ విప్గా దాస్యం వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ అనుకూల మీడియాలో పేర్లు, జాబితాలోని కేటీఆర్, ఆశావాహులకు నేడు సీఎం ఫోను, అవకాశం ఇవ్వని వారికి బుజ్జగింపులు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా 25 లక్షల మందికి PM కిసాన్ కింద తెలంగాణకు 1500 కోట్లు అంటూ వార్తనివ్వడం జరిగింది। తొలి విడతలో 500 కోట్లు రానున్నాయి, 6000 గ్రామాల్లోనే డేటా అప్లోడ్, 24న ఖాతాలో డబ్బులు పడేలా కసరత్తు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా సగం మంది ఎంపీలకు టికెట్లు హులక్కే అంటూ, బీజేపీకి సంబంధించిన ఎంపీలకు టికెట్లు సగం మందికి ఇవ్వడం కుదరదంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। కొత్త ముఖాలకే మోదీ ప్రాధాన్యం, బీజేపీ ఎంపీల రిపోర్ట్ కోరిన ప్రధాని,
ఈ నెల 20లోగా ఇవ్వాలనే ఆదేశం. అభివృద్ధి పనులు అమలే ప్రాతిపదిక అంటూ వార్తనివ్వడం జరిగింది. నవశకం అంటూ నారాయణపేట ములుగులో ఘనంగా జిల్లాల ఆవిర్భావ వేడుకలు, కార్యాలయాలు ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, పొరుగు ఎస్పీలకే పూర్తి అదనపు బాధ్యతలంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా రగులుతున్న భారతం, నా గుండె కూడా మండుతోందంటూ ప్రధాని వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. ఉగ్రదాడి ఘటన వల్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలు నాలోనూ ఉన్నాయి. బీహార్ సభలో నరేంద్ర మోడీ 33,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన. జార్ఖండ్లోనూ మోదీ పర్యటన. వేర్పాడు వాదు నేతలకు భద్రత ఉపసంహరణ అంటూ వార్తలను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా జవాన్లకు జోహార్లు, అమర జవాన్లకు కేటీఆర్ విరాళం అంటూ మరొక వార్తని ఇవ్వడం జరిగింది. అవయవ దానంలో మేము సైతం అంటూ మరొకరికి ప్రాణం అంటూ సీఎం కేసీఆర్ పుట్టినరోజున జాగృతి బృహత్ సంకల్పం అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. ఏడాదిలో 50,000 మందితో అవయవదాన ప్రతిజ్ఞలే లక్ష్యం అంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో ప్రధాన హెడ్డింగ్గా ఇవ్వడం జరిగింది. గ్రేటర్ సంబంధించిన వార్తను హైదరాబాద్ ఐటీ దౌడ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్రేటర్ శివార్లలో ఐటీ కంపెనీల వరద, 2 ఏళ్లలో 55 కొత్త సంస్థల ఏర్పాటు అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా జగన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఏలూరులో బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ పనుల్లో 50% కోట అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించడం జరిగింది. లింగ నిష్పత్తి అంతరం తగ్గుతోంది అంటూ 2 ఏళ్లలో భారీ మార్పులు, 1000కి 944గా నమోదు. 2016లో 1000కి 880 మంది ఆడ శిశువులు ఉంటే ఇప్పటికీ వెనకపడ్డ జనగామ 864,000కి 2 ఏళ్లలో తగ్గిన జననాల సంఖ్య అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో గురుకులాల నోటిఫికేషన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతికి మాత్రమే నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. దరఖాస్తు రుసుము ₹100. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష. 616 గురుకులాల్లో 5వ తరగతి సీట్లు 49,280. మైనారిటీ గురుకులాలకు త్వరలో నోటిఫికేషన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, మరొక వార్తగా లోక్సభ బరిలో నేను లేను అంటూ రజనీకాంత్ స్పష్టం చేయడానికి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది సాక్షి పత్రిక. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా క్యాబినెట్కు సంబంధించిన అంశాన్ని ప్రచురించడం జరిగింది. విస్తరణకు వేలాయే అంటూ వార్తనివ్వడం జరిగింది. నేడు తీపి కబురు, రేపు విస్తరణ. ఫామ్ హౌస్లో కేసీఆర్, క్యాబినెట్కు తుది మెరుగులు. అదృష్టవంతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్. 8 నుండి 10 మందికి అవకాశం. కొప్పుల, వేముల, నిరంజన్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్లకు బెర్తులు కన్ఫామ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎమ్మెల్సీలకు అవకాశం లేనట్టే, జన్మదిన వేడుకలకు దూరం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక అంశం కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రభలో. పార్లమెంటరీ కార్యదర్శులకు పచ్చ జెండా అంటూ ఇప్పటికే అందిన న్యాయశాఖ నివేదిక. సీఎం కేసీఆర్ కసరత్తు. ఈ సమావేశాల్లోనే బిల్లు. మంత్రులకు సహాయకులుగా వీరే. కేబినెట్ హోదా, ట్రెజరీ నుంచి జీతబత్యాలు, ప్రోటోకాల్. శాసనసభలో కార్యాలయాలు. కేసీఆర్తో పాటు ఎంపీ వినోద్ భేటీ, చర్చలు. 15 నుంచి 16 మందికి అవకాశం. ఇప్పుడున్న చీఫ్ విప్ల తరహాలోనే చట్టసభల వ్యవహారాలకు పరిమితమయ్యేలా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం యోచన అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అవకాశం ఇవ్వండి, పాక్ పీచ మనుస్తాం, మండిపడుతున్న యువత అంటూ వార్తనివ్వడం జరిగింది. సైన్యంలో చేరుతామంటూ ప్రతిజ్ఞలు. ఎంపిక శిబిరాలకు పరుగులు. నరాన జీర్ణించిన దేశభక్తి. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై దండెత్తాలే, భారత్ ఎదురుదాడికి సంసిద్ధం కావాలి. రక్షణ రంగ నిపుణుల సూచనలు అంటూ వార్తనివ్వడం జరిగింది. పుల్వామా ఉగ్రవాది దాడి ప్రధాన గాజీ కోసం గాలింపు. వేట మొదలైందంటూ వార్తనివ్వడం జరిగింది.
పుల్వామా ఉగ్రవాదిని నిరసిస్తూ యువకులు సైతం ముందుకు వచ్చి అంటే రగిలిపోతున్నారనే విషయాన్ని ఈ వార్త సారాంశం. మనం మరొక వార్తను తీసుకున్నట్టయితే కాళేశ్వరం అద్భుతం, భగీరథ బాగు, బేష్ ఇంత తక్కువ సమయంలో అంత భారీ ప్రాజెక్టు కట్టారా, డిజైన్లన్నీ వినూత్నం విభిన్నం, నీటిపారుదల శాఖ పథకాల అమలు తీరు గ్రేట్, ప్రగతి పదం పరుగులు ఖాయం, తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు, క్షేత్రస్థాయి పరిశీలనలో పరవశించిన కేంద్ర బృందం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో బాండ్ల ఉచ్చులో ఉద్యోగుల PF సొమ్ము అంటూ వార్తనివ్వడం జరిగింది. 15 లక్షల మంది డబ్బు హాంపాట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మొదటి వార్తగా అమరుల త్యాగాలు ఎప్పటికీ మరవం అంటూ కేటీఆర్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. అవయదానంతో పునర్జన్మ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. కాళేశ్వరం అద్భుతం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. కొలువుల నగరం అంటూ వార్తను సాఫ్ట్వేర్కి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. కాశ్మీర్ వేటువాటువాదులకు షాక్ అంటూ వార్తనివ్వడం జరిగింది. కాశ్మీర్ లోయలోనే ఉగ్రదాడి సూత్రధారి రషీద్ గాజీ దేశవ్యాప్తంగా పలుచోట్ల కశ్మీరీలపై దాడులు, అమర జవాన్లకు సంఘీభావంగా నేడు దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాల బంద్, స్వగ్రామంలో పలువురు జవాన్ల అంత్యక్రియలు, ఉగ్రదాడి నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మీలోని ఆగ్రహజాల నాలోనూ ఉంది అంటూ ప్రధాని వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. ఇవి వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను తీసుకున్నట్టయితే వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించినట్టయితే ముఖ్యంగా అన్ని దినపత్రికల్లోనూ మంత్రివర్గానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ప్రధాని ప్రసంగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాని నా గుండె కూడా బరువెక్కింది, నేను కూడా రగిలిపోతున్నానంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా ఏదో ఒక అంటే 40కి పైగా సైనికులు మరణించడంతో దేశమంతా ఒక్కసారి ఉద్వేగానికి లోనైంది. ఏదో ఒక ప్రతిచర్య తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తుంది. ర్యాలీలు నిర్వహిస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి బాసటగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ రగిలిపోతున్న ప్రజలకు తోడుగా ప్రధాని సైతం 4 గుండెల్లోనూ రగులుతుంది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది.
నా గుండెల్లోనూ అంతే కోపం ఉంది అంటూ ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తే అంటే వ్యూహాత్మకంగా ఎలా ఉంటుంది, అంటే యుద్ధమే పరిష్కారమా అని ఆలోచించినప్పుడు అంటే యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదు, దౌత్యపరంగా కొన్ని చర్యలు తీసుకుంటూనే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం చేస్తే ఇరు ప్రాంతాలకు ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశం భారత్లో యుద్ధం అంటే భారత్ ఎప్పుడు కూడా సహనాన్ని కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తే భారత్ అంటే గత 3 సార్లు యుద్ధాల్లో కూడా భారతే పైచేయి సాధించినప్పటికీ అంటే ముందుగా అంతర్జాతీయ సమాజంలో పాక్ను దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు భారత్కు మద్దతు ప్రకటించినప్పటికీ చైనా ఈ విషయంలో దోబూచలాడుతుంది, సరిగ్గా వివరించట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మసూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనమని చెప్పినప్పుడు ప్రతిసారి చైనా అడ్డు తగులుతుంది. ఈ విషయాన్ని చూసినట్టయితే అంటే పాక్ భారత్ బలగాలకు సంబంధించిన అంశాన్ని చూసినట్టయితే ఏ విధంగా చూసినా భారత్తో సరితూగలేని స్థితిలో పాక్ ఉన్నప్పటికీ యుద్ధమే పరిష్కారం కాదనేది ఒక వాదన వినిపిస్తుంది. అయితే భారత్లో యువత కానీ భారత్లో ప్రజలు కానీ ముక్త కంఠంతో ఏదో ఒక చర్య తీసుకోవాలి, పాకిస్తాన్ పట్ల మనం తీవ్రమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు భావిస్తున్నారు. అలాగే భారత్ కూడా కొన్ని నిర్దిష్టమైన చర్యలకు పాల్పడుతుంది. వాళ్ళకిచ్చే అత్యంత ప్రత్యేకమైన హోదాను ఉపసంహరించుకుంది. అలాగే వేర్పాటువాదులు కాశ్మీర్లో ఉంటున్న వేర్పాటువాదులకు భద్రతను కూడా ఉపసంహరించుకుంది. అంటే కొన్ని చర్యలు చేపడుతూనే ముఖ్యంగా ఒత్తిడి పెంచుతూ అలాగే ఎలాంటి దాడులు చేయాలి, పరిమిత ఎలా దాడులు చేయాలి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై భారత్ మల్లగుల్లాలు పడుతుంది. అయితే ప్రధాని మోడీ మాత్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. తుది నిర్ణయం మీదే, ఎలాంటి సమయంలో ఎప్పుడు దెబ్బగొట్టాలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సైన్యానికి పూర్తి బాధ్యతలు అప్పగించాడు. సైన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది. అయితే పరిమిత దాడులతో పాటు అంటే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం అంటే ముందుగా చూసినట్టయితే ఎక్కువగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచే వీళ్ళంతా వ్యవహారాలు నడిపిస్తుంటారు. ఉగ్రవాద మూకలన్నీ ఉగ్రదాడి అంతా అక్కడి నుంచే నడుస్తుంది. అయితే గతంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసిన సందర్భంలోనూ POKపై దాడులు చేసి కొన్ని స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి సందర్భమే పురుచుకొని మరొకసారి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఆధిపత్యం చెలాయించడమా అంటే ఇటీవల చూసినట్టయితే భారత్ చాలా అంటే ఆధిపత్య ధోరణితో ఉందని చెప్పొచ్చు. చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం 300 మందిని తీవ్రవాదులను టెర్రరిస్టులను ఏరివేసినట్టుగా సమాచారం ఉంది. అంటే భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో వాళ్ళు ఎలాగో భారత్ను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ సూసైడ్ బాంబుకి పాల్పడి ఉంటారు అని తెలుస్తుంది మనకు. అయితే ఈ సమయంలో సైన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాల్సి. ఏది ఏమైనా అంటే భారత ప్రజలు మాత్రం భారత్లో ఉన్న యువకులు అందరూ కూడా ప్రభుత్వం వెంట ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వానికి తోడుగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. అందరు ర్యాలీలు కొవ్వొత్తి ర్యాలీలతో సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరణించిన అమరులకు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఏదేమైనా భారత్ తీసుకున్న నిర్ణయానికి తోడుంటామని చెప్తున్నారు. మరొక విషయం తీసుకున్నట్టయితే మరొక వార్తను ఈరోజు విశ్లేషించినట్టయితే ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాన్ని అన్ని పత్రికలు ప్రధానంగా ఈరోజు ప్రచురించడం జరిగింది. 9 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ రేపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రత్యేక కథనం ఈనాడులోనూ వచ్చింది. అంటే ఏ జిల్లా నుంచి ఏ మంత్రి ఉంటారనే విషయాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అయితే పాత వాళ్ళలో ముఖ్యంగా కడియం శ్రీహరి, కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళకు మంత్రి పదవులు దక్కవని ఒక కథనం మాత్రం ప్రచురించమైంది. కొంతమంది కొత్త మంత్రులు ఉండే అవకాశం ఉంది. పాత మంత్రుల్లో ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. పద్మారావుకు కానీ ఉండే అవకాశం లేదు. జగదీశ్వర్ రెడ్డికి అవకాశం ఉన్నట్టు అంటే పాత మంత్రుల్లో ఇప్పుడున్న పేర్ల ప్రకారం పరిశీలించినట్టయితే కేవలం 3 మాత్రమే పాత మంత్రులకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,
పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖంగా ఇంద్రకరణ్ రెడ్డి పేర్లు. ఈటెల రాజేందర్ విషయంలో కొన్ని వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ని తీసుకోకపోవచ్చు అనే వార్తా కథనాన్ని వినిపిస్తున్నాయి. మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం అంటే మొదటిసారిగా మంత్రులు తీసుకునే అవకాశం ఉన్న వారిలో ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబల్లి పద్మారావు పేరు కూడా వినిపిస్తుంది, కొన్ని పత్రికల్లో కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనం ఈనాడు వార్తను తీసుకున్నట్టయితే జిల్లాల వారీగా తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉందంటూ వార్తా కథనం వచ్చింది. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు, నిజామాబాద్ నుంచి ప్రశాంత్ రెడ్డి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీఆర్కి. మిషన్ భగీరథ నీటిపారుదల సంబంధించిన చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళిన బృందంలో కేసీఆర్తో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. అంటే ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారనే అభిప్రాయాన్ని సూచిస్తూ ఈనాడులో కథనం రావడం జరిగింది. మరొక పేరు కొప్పుల ఈశ్వర్ మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవి ఆశించారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎస్సీ నాయకుడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి కేసీఆర్ భావించిన సామాజిక సమీకరణల దృష్ట్యా ఇవ్వలేకపోయినట్టు చాలా సందర్భాల్లో ఈశ్వర్తో మాట్లాడినట్టు తెలిసింది. అందులో భాగంగా గత అసెంబ్లీలో చీఫ్ విప్గా నియమించడం జరిగింది కొప్పుల ఈశ్వర్ను. అయితే చీఫ్ విప్ కంటే తనకు మంత్రి పదవి కావాలంటూ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈసారి కడియం శ్రీహరిని తీసుకోవట్లేదు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ని తీసుకునే అవకాశం కనిపించింది. కరీంనగర్ నుంచి ఎటు కేటీఆర్ని తీసుకునే అవకాశం లేనట్టుగా మనకి ఇప్పుడు వస్తున్న వార్తల్ని పట్టి తెలుస్తుంది. కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక అంటే పార్టీ బాధ్యతలు పూర్తిగా మోస్తున్నందున మంత్రివర్గంలోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్ విషయంలోనే ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఈటెల రాజేందర్ని తీసుకుంటారా లేదనే విషయం ఇప్పటికీ స్పష్టత రాలేదని చెప్పొచ్చు. మరొక జిల్లా తీసుకున్నట్టయితే మహబూబ్నగర్లో గతంలో పనిచేసిన లక్ష్మారెడ్డికి ఈసారి ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది. మరొక మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో అతనికి ఎటు మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి లక్ష్మారెడ్డి విషయంలో పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తున్న పేర్ల ప్రకారం 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉంది మహబూబ్నగర్లో. అందువల్ల ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన నిరంజన్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. మరొకరి పేరు వినిపిస్తుంది, శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీనివాస్ గౌడ్ కూడా గతంలో మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా చాలా సందర్భాల్లో శ్రీనివాస్ గౌడ్ చెప్పి ఉన్నారు. మరొక జిల్లా తీసుకున్నట్టే నల్గొండ జిల్లాలో చాలా పేర్లు వినిపించినప్పటికీ చివరికి జగదీశ్వర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికీ ఎంపీగా ఉన్నారు, అతను ఎమ్మెల్సీ కూడా అవ్వలేదు. అంటే ఇప్పటి మంత్రివర్గంలో ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది. మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు సుఖేందర్ రెడ్డికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే జగదీశ్వర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మరొక జిల్లా తీసుకున్నట్టయితే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబల్లి దయాకర్ రావుకు మొదటి నుంచి పేరు వినిపిస్తున్న పేరు సామాజిక వర్గ పరంగా ఎలా చూసినా కానీ దయాకర్ రావుకి మంత్రి అయ్యే అవకాశం ఉంది. జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో పాటు హరీష్ రావు కేటీఆర్ మంత్రివర్గంలో లేకపోవడంతో దయాకర్ రావుకు మెరుగ్గా ఉంది అవకాశాలని చెప్పొచ్చు. మరొక 2 జిల్లాలను తీసుకుంటే ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ లేనట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పరుస్తారా లేకపోతే పాక్షిక మంత్రివర్గం ఏర్పరుస్తారా అని తెలియాల్సింది. అయితే పార్లమెంటు కార్యదర్శులకు సంబంధించిన చర్చ కూడా నడుస్తుంది. పార్లమెంటు కార్యదర్శులను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్లమెంటు కార్యదర్శులు అంటే మంత్రులకు సహాయకులుగా ఉండే అవకాశం ఉంది. రాజ్యాంగం పరంగా తలెత్తే సమస్యలను కూడా పరిష్కరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తీసుకుంటారా వీళ్ళని తర్వాత తీసుకుంటారా అని తెలియాల్సి ఉంది. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో అంతవరకు సెలవు. నమస్కారం.